దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి ఈ దినము ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చినటువంటి సమయం కనుక మరి మీ పడకల మీద నుంచి లేచి ప్రభువుని స్తుతించడానికి, ప్రార్థించడానికి సిద్ధపడండి. ఏ ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, దుర్వినియోగం చేసుకునే వారిగా ఉండకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి సమయం చక్కగా, అంటే ఏదో లేచాంలే ప్రార్థన చేసుకుందాంలే, అనుదిన ప్రార్థన వాక్యం విందాంలే అనే విధానంలో లేకుండా ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని చెప్తుంది వాక్యం. ఎవరి కొరకు అంట? దేవుని కొరకు, యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. మరి ఈ దినాన ప్రజలు నూతన బలం కావాలి, నూతన శక్తి కావాలి అని అంటున్నారు, కానీ ఆ నూతన బలం ఎక్కడి నుండి వస్తుంది ఏంటి అనేది మానవునికి అర్థం కావట్లేదు. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారు. అర్థమవుతుందండి? ఎలా అని అంటే, ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని నలుగురు మోసుకుని వెళ్ళారు. వాళ్ళు ఎవరి కోసం చూస్తున్నారంటే దేవుని కోసం చూస్తున్నారు. దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని కోసం ఎదురు చూస్తున్న పక్షవాయు కలిగిన వాడిని అక్కడికి వెళ్ళాక జనం ఉంటే ఏం చేయాలో అర్థం కాక వారు మళ్ళా పైకప్పు, ఇంటి పైకప్పు తీసి యేసు ప్రభు వారు ఉన్న చోటికి దింపారు. వాళ్ళు ఎవరి కోసం చూస్తున్నారంటే దేవుని కోసం చూస్తున్నారు. మరి దేవుని కోసం చూస్తున్నటువంటి వ్యక్తులు ఆ పక్షవాయు కలిగిన వాడిని కిందకి దింపితే నూతన బలము ఆ వ్యక్తి పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. పాతది పక్షవాయు కలిగిన వానిగా ఉంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతురు అని, మరి నూతన బలముతో ఏ మనిషినైతే మోసుకెళ్ళారో ఆ మనిషి తిరిగి నడుస్తున్నాడు. ఈ పిట్టకథలు కాదు, అవాస్తవాలు కాదు, జరిగినటువంటి సంఘటనలే బైబిల్లో లిఖించి ఉన్నారు. కనుక ఉదయకాల సమయంలో నీ జీవితమే చచ్చుబడిపోయినట్లుగా ఉంది, నా జీవితము చచ్చుబడిపోయినట్లు ఉంది, లేకపోతే అసలు ఏమి స్పర్శ లేనటువంటి విధానం అయిపోయింది దాంపత్యం, సంసార జీవితం అంతా కూడా పడిపోయినట్టు అయిపోయింది. అయితే దేవుని కొరకు ఎదురు చూస్తే వారంతా నూతన బలము పొందుతారు. కనుక నూతన బలం పొందాలంటే నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలి. చూడు, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఇన్నాళ్ళు మనుషుల కొరకు ఎదురు చూసాం, మాకేం జరగలేదు, లేకపోతే లోకంలో ఉన్న వాటి కోసం ఎదురు చూసాం, ఏం జరగలేదు. ఈరోజు మీరు చెప్పిన మాటను బట్టి యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు అని చెప్పాం. కనుక మేము నూతన బలము పొందినట్లుగా మీ కొరకు ఎదురు చూసే మనస్సాక్షిని మాకు దయచేయమని, ఉదయం నుంచి రాత్రి వేళకు తోడు నీడగా ఉండండి. ఈ యొక్క అనుదిన ప్రార్థన కార్యక్రమం సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులకి షేర్ చేస్తున్న బిడ్డలను దీవించండి. వారికి నీ దీవెన దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.